రైట్, స్టార్ట్ చేద్దాం లెసన్. రైట్, సో సెప్టెంబర్ 2 ఆఫ్ ద 2024 రోజు మనకి క్యాబినెట్స్ యూనియన్ క్యాబినెట్ అనేది సో కొన్ని ఇంపార్టెంట్ 7 అగ్రికల్చర్ స్కీమ్స్ కి అప్రూవల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు సెప్టెంబర్ 2 ఆఫ్ ద 2024 రోజు మనకి సో 7 అగ్రికల్చర్ స్కీమ్స్ కి అప్రూవల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. దాదాపు 14,235 కోట్లతోటి మనకి సో అంటే టోటల్ ఏంటిదంటే ఫార్మర్స్ అంటే అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి కోసం. దాంట్లో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా 7 స్కీమ్స్ మనకి అగ్రికల్చర్ లోని హార్టికల్చర్ కి సంబంధించి ఉంటాయి, లైఫ్ స్టాక్ కి సంబంధించి, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి. సో ఆ స్కీమ్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి. మనం చూసుకుంటే ఫస్ట్ మిషన్ వచ్చేసి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, సెకండ్ వచ్చేసి క్రాప్ సైన్స్ అండ్ ఫుడ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద సైన్సెస్ అండ్ సస్టైనబుల్ లైఫ్ స్టాక్ హెల్త్ అండ్ ద ప్రొడక్షన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద హార్టికల్చర్ అండ్ కృషి విజ్ఞాన కేంద్రాస్ అండ్ ద నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మనకి సో లాంచ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే ఫస్ట్ మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ఇవి చూడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని అనిపిస్తాయి. లాజికల్ గా ఆలోచిద్దాం. అగ్రికల్చర్ లో ఇప్పుడు అంతా కూడా ఏం నడుస్తుంది, డిజిటల్ టెక్నాలజీ కదా నడుస్తుంది. సో కాబట్టి మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రకరకాలు వచ్చినాయి, కానీ డిజిటల్ టెక్నాలజీ అగ్రికల్చర్ లో రాలేదు ఇంకా. అందువల్ల అగ్రికల్చర్ లో కూడా మనం ఏం ఇంట్రడ్యూస్ చేయాలి, డిజిటల్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలి. సో అందువల్ల ఫస్ట్ వన్ డిజిటల్ అగ్రికల్చర్ అనేది ఒకటి ఫస్ట్. రెండోది వచ్చేసి ఏంటిది, మనకి ఈ అగ్రికల్చర్ నుంచి మనకు కావాల్సిందే ఇది కదా, ఎప్పుడైనా ఫుడ్ సెక్యూరిటీ కావాలి, న్యూట్రిషనల్ సెక్యూరిటీ కావాలి. సో కామన్ గా అగ్రికల్చర్ లో పంటలు ఎందుకు పండిస్తాం మనం అంటే ఫుడ్ సెక్యూరిటీ కోసమే కదా. పంటలు ఎందుకు పండిస్తాం, ఫుడ్ సెక్యూరిటీ కోసం. సో అలాగే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ కి అనుగుణంగా అగ్రికల్చర్ ని మాడిఫై చేయాలి. ప్రజెంట్ ట్రెండ్ ఏంటిది, డిజిటల్ టెక్నాలజీ. సో కాబట్టి డిజిటల్ అగ్రికల్చర్ అండ్ ఎక్కడైనా సరే అగ్రికల్చర్ తరతరాల నుంచి మనం అగ్రికల్చర్ చేస్తుంది దేనికోసము, అగ్రికల్చర్ చేస్తుంది దేనికోసం, ఫుడ్ సెక్యూరిటీ కోసం కదా. ఆబ్వియస్లీ సెకండ్ మిషన్ అదే ఉంది మనకి. ఫస్ట్ ఏంటిది డిజిటల్ అగ్రి. ఇక థర్డ్ మీకు ఇంకోటి అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్త వంగడాలను సృష్టించాలన్నా, కొత్త సీడ్స్ ని మనం తయారు చేయాలన్నా అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. అలాగే మనకి అగ్రికల్చర్ లో ఏముంటాయి, మళ్ళీ లైఫ్ స్టాక్ ఉంటాయి. అలాగే అగ్రికల్చర్ లో ఏముంటాయి, మనకి పూల తోటలు, పండ్ల తోటలు ఉంటాయి. కాబట్టి సో లైఫ్ స్టాక్ ఉంటాయి. అట్లాగే రాఘవేంద్రరావు సినిమా యొక్క ఏముంటాయి, హార్టికల్చర్స్ కూడా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రైతులకి అప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ అందించడానికి కోసం కావాల్సినటువంటిది కృషి విజ్ఞాన కేంద్రాలు ఉంటాయి. అలాగే ఏంటి న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఆవులు, మన వాగులు, వంకలు, ఇక కొండలు, కోణలు, ఫారెస్ట్ ఇవన్నీ మేనేజ్ చేయడానికి ఏమంటాం, న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటాం. సో ఇది చూడండి, ఇవన్నీ అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అంటే సో అగ్రికల్చర్ ఫుడ్ కోసం చేస్తాము, అగ్రికల్చర్ డిజిటల్ టెక్నాలజీ అవసరం, అగ్రికల్చర్ ఏముంటాయి, లైఫ్ స్టాక్ ఉంటుంది, హార్టికల్చర్ ఉంటుంది, డిఫరెంట్ లైఫ్ స్టాక్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది. సో ఇవన్నిటిని పెంపొందించాలి అంటే ఏముండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి. సో కాబట్టి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్. సో వాటితో పాటు ఇదంతా చేసిన రీసెర్చ్ అంతా రైతులకు చేరవేయాలంటే ఏముండాలి, ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉండాలి. అవే ఏంటి, కృషి విజ్ఞాన కేంద్రాలు. కృషి విజ్ఞాన కేంద్రాలు ద్వారా ఏం చేస్తాం, రైతులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని అందజేస్తాం. ఓకే, వాటితో పాటు న్యాచురల్ రిసోర్సెస్ ని కూడా ఏం చేయాలి, మేనేజ్మెంట్ చేయాలి. సో వెరీ క్లియర్ కదా. జస్ట్ ఐడియా కోసం అగ్రికల్చర్ లో డిజిటల్ టెక్నాలజీని తీసుకురావాలి. అగ్రికల్చర్ దేనికోసం చేస్తాం, ఫుడ్ సెక్యూరిటీ కోసం చేస్తాము. అండ్ అగ్రికల్చర్ లో ఏముంటాయి, లైఫ్ స్టాక్ ఉంటుంది, హార్టికల్చర్ ఉంటుంది. సో వాటన్నిటిని డెవలప్మెంట్ చేయడానికి కోసం మనకి ఎడ్యుకేషన్ కావాలి. సో ఆ ఎడ్యుకేషన్ ద్వారా వచ్చిన రీసెర్చ్ అంతా కూడా జనాలకు చేరవేయడానికి ఏం కావాలి, కృషి విజ్ఞాన కేంద్రాలు కావాలి. ఈ 7 మిషన్స్ మీకు ఇంటర్లింక్ అయితే అర్థమైంది కదా. జనరల్ మీకు ఐడియా కోసం ఇలా గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నా. ఓకేనా. దీస్ ఆర్ ద 7 మిషన్స్. ఓకే రైట్, మూవింగ్ అంటు ద ఫస్ట్ వన్. ఎంత మనకు 14,235 కోట్లతోటి దీన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేస్తే సో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. ఫస్ట్ వన్ వచ్చేసి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నాడు. వాట్ ఈస్ మీన్ బై డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఇది ఎకనామిక్ సర్వేలో ప్రత్యేకంగా దీని మీద ఒక చాప్టర్ ఉంది, నేను చెప్పడం జరిగింది. ఎకనామిక్ సర్వేలో కూడా ఉంది డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంట్లో అగ్రి స్టాక్ కానీ, సో కృషి డిసిజన్ మేకింగ్ సిస్టమ్ కానీ ఎకనామిక్ సర్వేలో కూడా రాయబడ్డాయి. ఆల్రెడీ మనం ఎకనామిక్ సర్వేలో కూడా చెప్పడం జరిగింది. ఓకే రైట్, చూద్దాం. 2,817 కోట్లతోటి ఈ మిషన్ 1 లాంచ్ చేశారు. ఏది, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ లాంచ్ చేశారు. వాట్ ఈస్ మీన్ బై డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అందరూ వాడుకోవడానికి ఉన్నది. డిజిటల్ అంటే సో టెక్నాలజీని, పబ్లిక్ అంటే అందరూ వాడుకోవాలి. ఇప్పుడు రోడ్ ఉందనుకోండి, రోడ్ అనేది ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రోడ్ అనేది ఫిజికల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరా కాదా, ఫిజికల్ గా ఉంటుంది, పబ్లిక్ అందరూ వాడుకోవచ్చు. రైల్వేస్ ఫిజికల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అందరూ వాడుకోవచ్చు కదా రైల్వేస్ ని, అవునా కదా. ఎయిర్పోర్ట్ అనేది కూడా ఏంటిది, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరా, ఫిజికల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అవన్నీ కూడా ఫిజికల్ గా కనిపిస్తున్నాయి కాబట్టి వాటన్నిటిని ఏమంటున్నాం మనం, ఫిజికల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటున్నాం. దెన్ కానీ రేపటి రోజు మరి ఆన్లైన్ లో ఉన్న వాటన్నిటిని కూడా అందరూ వాడుకోవాలనుకుంటే, సో ఆన్లైన్ లో ఏవైతే ఉన్నాయో, సో ఈ ఆన్లైన్ లో ఉన్నాయి కూడా అందరికి ఏం కావాలి, అందుబాటులోకి రావాలి.
సో అందువల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అందరూ వాడుకోవడానికి అవకాశం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏది ఆన్లైన్లో. అలాంటి వాటిని ఏమంటాం మనం, సింపుల్గా చెప్పాలంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. ఇప్పుడు ఫిజికల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లయితే అంటామో, ఇక డిజిటల్ అంటే ఆన్లైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరైనా సో వాడుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని ఏమంటాం, సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. సో అలా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయాలి. దేంట్లో, అగ్రికల్చర్లో. దాంట్లో రెండు ఉన్నాయి, ఒకటి అగ్రి స్టాక్ అని, రెండోది కృషి డిసిజన్ సపోర్టింగ్ సిస్టమ్. అగ్రి స్టాక్ అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఏంటిది, కృషి డిసిజన్ సపోర్టింగ్ సిస్టమ్ అని 2 పిల్లర్స్ ని మనకి పెట్టడం జరిగింది. దేంట్లో, ఈ డిజిటల్ అగ్రికల్చర్ కింద అగ్రి స్టాక్ అంటే ఏంటిది, స్టోరేజ్ అన్నమాట. ఇక్కడ స్టాక్ అంటే నథింగ్ బట్ స్టోరేజ్. వాట్ ఈస్ మీన్ బై ఇట్? సపోజ్ ఒక విలేజ్ ఉందనుకోండి, సపోజ్ ఆ విలేజ్ లో సో అగ్రి స్టాక్ అనేది ఏం చేస్తారంటే, మన భాషలో చెప్పాలంటే ఇది ఒక రిజిస్టర్ అన్నమాట. సింపుల్ గా మన భాషలో చెప్పాలంటే ఒక రిజిస్టర్. సో రిజిస్టర్ ని స్టోర్ చేస్తున్నాం దేంట్లో, ఆన్లైన్ లో రిజిస్టర్ అనమాట, ఆన్లైన్ రిజిస్టర్ అనమాట ఇది అగ్రి స్టాక్ అనేది. ఈ ఆన్లైన్ రిజిస్టర్ లో ఏం చేస్తాం, సపోజ్ ఈ ఆన్లైన్ రిజిస్టర్ లో మన ఊరు ఉందనుకోండి, మన ఊర్లో ఎవరు ఎంత పంటలు వేశారు, ఓకే. సో రామన్న ఏం పంట వేశాడు, ఓకేనా, రామోజీ ఏం పంట వేశాడు, అవునా కదా. సో ఇలా రకరకాలుగా ఏవైతే పంటలు ఉన్నాయో ఆ పంటలన్నింటిని కూడా సో ఇట్లా వేస్తాం. ఫార్మర్స్ యొక్క లిస్ట్ తయారు చేస్తాం. ఆ ఫార్మర్ కి ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఏమేమి పంటలు వేసాడు, ఏ పంటలు వేసాడు, ఇట్లా మనం ఒక పెద్ద లిస్ట్ తయారు చేస్తాం. ఫార్మర్ నేమ్ ఏంటిది, సో వాట్ ఈస్ సో ల్యాండ్ హోల్డింగ్, అతనికి ఎంత ల్యాండ్ ఉంది, సో అయితే ఏ క్రాప్స్ కల్టివేట్ చేశాడు, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద క్రాప్ కల్టివేటెడ్. సో ఇదంతా కూడా ఏం చేస్తామంటే ఒక డాటా అనేది మనము సో తయారు చేస్తాం అనమాట. ఈ డాటా అనేది గవర్నమెంట్ దగ్గర అవైలబిలిటీ ఉందనుకోండి, అప్పుడు ఏమైతుందంటే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ చాలా ఈజీ అవుతుంది. గవర్నమెంట్ ఏవైతే రైతులకు సబ్సిడీస్ ఇవ్వాలనుకుంటుందో ఆ సబ్సిడీస్ ఇచ్చేటప్పుడు ఏమైతుందంటే చాలా ఈజీగా గవర్నమెంట్ అనేది ఏం చేయొచ్చు, మనకి సబ్సిడీస్ అందించవచ్చు. ఎందుకంటే అప్పుడు మిస్యూజ్ చేయడానికి అవకాశం లేదు. ఆ రైతు అనేవాడు పంట వేసాడు కాబట్టి ఆ పంట డాటా అనేది ఇక్కడ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఏం పంట వేసాడు, సపోజ్ ఇక్కడ మనం అనుకుందాం ప్యాడీ వేసాడు సమ్ ఎక్స్ పర్సన్, సో ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నాడు వీట్ వేసాడు సమ్ ఎక్స్ పర్సన్, ఇలా ఉన్నాడు అనుకుందాం. ప్యాడీ వేసాడు, వీట్ వేసాడు, ఇంకొక అతను కాటన్ వేసాడు. మరి దీనికి ఏం ఫెర్టిలైజర్ అవసరం, అతనికి ఆ సబ్సిడీ ఇవ్వచ్చా ఇవ్వరాదా అనేది గవర్నమెంట్ కూడా ఏముంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది. అందుకని గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఫెర్టిలైజర్ సబ్సిడీస్ ఇవ్వడానికి కోసం కూడా ఈ అగ్రి స్టాక్ ని వాడుకుంటుంది ఫ్యూచర్ లో. అంటే సింపుల్ చెప్పాలంటే అగ్రి స్టాక్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ వాట్ డీటెయిల్స్. సో డీటెయిల్స్ మనకు ఆధార్ కార్డు ఎంటర్ చేస్తే ఎట్లయితే డీటెయిల్స్ వస్తాయో అట్లనే ఇక్కడ కూడా ఏంటిదంటే ఫార్మర్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే దాన్ని ఇక్కడ ఏమేమి ఉంటాయి చూడండి. సో అగ్రి స్టాక్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ వాట్ ఫార్మర్స్ రిజిస్ట్రీ, అంటే వాళ్ళ డాటా మొత్తం ఉంటుంది. రెండోది ఏంటిది, విలేజ్ ల్యాండ్ మ్యాప్స్ రిజిస్ట్రీ, ఆ విలేజ్ యొక్క మొత్తం మ్యాప్ ఉంటుంది, అక్కడ పంట భూమి ఎంత ఉంది అని ఉంటుంది. థర్డ్ వచ్చేసి చూడండి క్రాప్ జోన్ రిజిస్ట్రీ, ఏ పంట వేసారు, ఎన్ని ఎకరాలలో ఏ పంట ఉందనేది క్లియర్ గా మనకు ఉంటుంది అనమాట. ఇంతకుముందు చెప్పింది. సో ఫార్మరు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఏ పంటలు వేసారు ఇదంతా కూడా మనం ఏం చేస్తామంటే ఒక రిజిస్టర్ లో స్టోర్ చేస్తాం. అంటే రిజిస్టర్ అంటే ఎంత పాతకాలంలో చేత్తో రాసి పెట్టేవాళ్ళు, అవును కదా. ఇప్పుడు చేత్తో రాకుండా ఏమొచ్చింది, మనకి ఆన్లైన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ లో స్టోర్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ఆన్లైన్ రిజిస్ట్రీనే, సో ఏదైతే ఇది ఆన్లైన్ ఏదైతే ఉందో, సపోజ్ దిస్ వాజ్, సో ఈ ఆన్లైన్ రిజిస్ట్రీ ఏదైతే ఉందో, సో ఈ ఆన్లైన్ రిజిస్ట్రీని ఏమంటాం మనం, అగ్రి స్టాక్ అని చెప్తుంటాం. ఓకేనా. సో ఈ ఆన్లైన్ రిజిస్ట్రీ ఏదైతే ఉందో, సో ఈ ఆన్లైన్ రిజిస్ట్రీని మనం ఏమంటాం, అగ్రి స్టాక్ అని చెప్తుంటాం. ఫార్మర్స్ రిజిస్ట్రీ అండ్ నెక్స్ట్ అంటే విలేజ్ అండ్ ల్యాండ్ మ్యాప్ రిజిస్ట్రీ అండ్ నెక్స్ట్ అంటే అండ్ ద క్రాప్ జోన్ రిజిస్ట్రీ అవుతుంది. ఓకే, ఫార్మర్స్ రిజిస్ట్రీ, విలేజ్ ల్యాండ్ మ్యాప్స్ రిజిస్ట్రీ అండ్ ద క్రాప్ జోన్, ఇదంతా కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇది ఫస్ట్ వన్. సెకండ్ పిల్లర్ ఏంటిదంటే ఇది కృషి డిసిజన్ సపోర్టింగ్ సిస్టమ్. కృషి డిసిజన్ సపోర్టింగ్ సిస్టమ్ అంటే ఇది కూడా సేమే. ఇది ఏం చేస్తా అంటే ఇది మనకి ఈ స్పేస్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనకి జియోస్పేషియల్ టెక్నాలజీని ప్లస్ స్పేస్ టెక్నాలజీని కానీ నెక్స్ట్ వచ్చేసి మనకి జియోస్పేషియల్ టెక్నాలజీని ఉపయోగించుకొని స్పేస్ టెక్నాలజీ ప్లస్ జియోస్పేషియల్ టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ఏం చేస్తామంటే ఇవంతా డాటా కలెక్ట్ చేస్తాం. ఏ డాటా కలెక్ట్ చేస్తాము, జియోస్పేషియల్ డాటాను ఉపయోగించుకొని డ్రాట్ మానిటరింగ్ కానీ, వెదర్ మానిటరింగ్ కానీ, గ్రౌండ్ వాటర్ మానిటరింగ్ కానీ, అండ్ క్రాప్ ఈల్డ్ మానిటరింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇవన్నిట్లను కూడా మనం ఏం చేయొచ్చు, మనం మానిటరింగ్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నిట్లను కూడా మానిటరింగ్ చేస్తాం. మనకి ఫ్లడ్స్ కానీ, గ్రౌండ్ వాటర్ కానీ, క్రాప్ ఈల్డ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, ఇవన్నిట్లను కూడా మానిటరింగ్ చేయడానికి అదొక సిస్టమ్ అన్నమాట, అదొక టెక్నాలజీ.
కృషి సపోర్ట్ డిసిజన్ సిస్టమ్, కృషి డిసిజన్ సపోర్ట్ సిస్టమ్ అనేది ఏంటిది ఒక టెక్నాలజీ అనమాట. ఆ టెక్నాలజీ ద్వారా ఇవన్నీ చేయొచ్చు. జియోస్పేషియల్ డాటా కానీ, ఫ్లడ్ మానిటరింగ్ కానీ, వెదర్ అండ్ శాటిలైట్ డాటా కానీ ఇవన్నీ చేయొచ్చు. అండ్ దాంతో పాటు మిషన్ ద్వారా దీని ద్వారా ఇవి కూడా చేయొచ్చు. ఏంటిది సాయిల్ ప్రొఫైల్ ఎస్టిమేట్ చేయొచ్చు. అంటే సాయిల్ లో మనకి ఏమేమి న్యూట్రియంట్స్ ఉన్నాయి, సాయిల్ ప్రొఫైల్ అంటే ఇదే కదా. సో సాయిల్ లోపలికి వెళ్ళిన కొద్దీ హారిజాన్ ఏ, హారిజాన్ బి, హారిజాన్ సి ఇట్లా ఉంటుంది కదా సాయిల్ లో. సో సాయిల్ లో ఏమేమి న్యూట్రియంట్స్ ఉన్నాయి అది ప్రొఫైలేషన్ చేయొచ్చు. అండ్ డిజిటల్ క్రాప్ ఎస్టిమేషన్ అంటే ఏంటిది పంట యొక్క దిగుబడిని అంచనా వేయొచ్చు మనకి. నెక్స్ట్ డిజిటల్ ఈల్డ్ మోడలింగ్ అంటే మనకి డిజిటల్ ఈల్డ్ మోడలింగ్ అంటే కొన్ని ఏరియాస్ లో ఆల్రెడీ డెవలప్మెంట్ చేస్తారు. అంటే ఒక పంట ఒక ఏరియాలో ఎంత పంట పండడానికి అవకాశం ఉంటుంది అట్లాంటివి. అండ్ మోడర్న్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రింగ్ ద వాట్ నాలెడ్జ్ ఆన్ ద వాట్ మొబైల్ ఫోన్స్ లలో మనకి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అవైలబిలిటీ ఉంచడం కానీ, ఏ ఇన్ఫర్మేషన్ వీటికి ఇవన్నీ కూడా ఇవన్నీ ఉపయోగించుకొని సో ఇవన్నిట్లో డౌట్ ఇన్ఫర్మేషన్ కానీ, వెదర్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ కానీ, గ్రౌండ్ వాటర్ అవైలబిలిటీ కానీ, సో క్రాప్ ఈల్డ్ కానీ ఇవన్నిట్లను కూడా మనకి సో ఆన్లైన్ లో అవైలబిలిటీ ఉంచుతారనమాట. ఎప్పటికప్పుడు వాటిని మనం అందుబాటులోకి తీసుకురావచ్చు. ఆల్రెడీ ఇప్పుడు లేవా సార్ అంటే ఉన్నాయి కానీ ఇంకా మరింతగా ఇవి చేరువలోకి తీసుకురావాలి. ఇవన్నిట్లను మరింత చేరువలోకి తీసుకురావడానికి ఇవన్నీ వాడతాం మనం. ఇవన్నీ చేస్తాం. డిజిటల్ క్రాప్ ఎస్టిమేషన్ కానీ, డాటా ఈల్డింగ్ కానీ, సో క్రాప్ లోన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ ఇవన్నిట్లను వాడుకొని మనము ఇవన్నిట్ల ద్వారా జనాలకి ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా ఈజీగా అందించడానికి కోసం మనకి కృషి డిసిజన్ సపోర్ట్ సిస్టమ్ ని తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ మిషన్ వచ్చేస్తే క్రాప్ సైన్స్ ఫర్ ద వాట్ ఫుడ్ అండ్ ద న్యూట్రిషన్ సెక్యూరిటీ. సో దీన్ని మనకి 39-79 కోట్లతోటి మనకి 14,000 కోట్లలో సో 3,900 కోట్లు అనేది దీనికి కేటాయించడం అనేది జరిగింది మనకి. ఏది సో ఇది క్రాప్ సైన్స్ అండ్ ఫుడ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ మనకి ఇదే కదా. సో భారతదేశంలో అందరికీ ఏమి ఉండాలి, ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉండాలి కదా కంపల్సరీగా. వి నీడ్ వాట్ ఫుడ్ సెక్యూరిటీ. సో ఫుడ్ సెక్యూరిటీ అనేది రావాలి. సో దట్ ఈస్ టు ప్రొవైడ్ ద వాట్ ఫుడ్ సెక్యూరిటీ బై ద వాట్ 2047 నాటికి ఏంటి మనకి ఫుడ్ సెక్యూరిటీ అనేది అందరికీ. ఇప్పుడు కూడా ఫుడ్ సెక్యూరిటీ ఉంది, 2047 నాటికి ఇంకా ఉండాలి. ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఆ రోజు ప్రొవైడ్ చేయడానికి అప్పటికే క్లైమేట్ చేంజ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మనకి టెంపరేచర్ అనేది ఏమవచ్చు, చేంజ్ అవ్వచ్చు. సో టెంపరేచర్స్ అనేది చేంజ్ అయ్యి అన్యూజువల్ రెయిన్ ఫాల్స్ రావచ్చు, రైట్. సో కాబట్టి టెంపరేచర్స్ అనేవి మొత్తం కూడా చేంజ్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి అన్యూజువల్ రెయిన్ ఫాల్స్ కూడా రావచ్చు. సో కాబట్టి అప్పుడు టెంపరేచర్ చేంజ్ వల్ల ఈ క్రాప్స్ యొక్క ఈల్డ్ కూడా ఏమవచ్చు, మారిపోవచ్చు. పంటల యొక్క ఉత్పత్తి కానీ, క్రాప్ ఈల్డ్ కానీ ఇవన్నీ ఏమైతే మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఇలా మనకి క్రాప్ ఈల్డ్ కానీ, పంటల ఉత్పత్తి కానీ ఇవన్నీ ఏమవచ్చు, చేంజ్ అవ్వచ్చు. అందుకని చెప్పేసి మనం ముందు జాగ్రత్తగా ఏం చేయాలా, సో మనము డెవలప్మెంట్ ఈ క్లైమేట్ ని తట్టుకునే, క్లైమేట్ చేంజ్ ని, వాతావరణ మార్పుల్ని తట్టుకునే వాటిని మనం ముందే డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలా డెవలప్మెంట్ చేసుకోకపోతే 2040 నాటికి ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ అనేది ఏమైతే మనకి డేంజర్ లో ఉంటుంది. సో కాబట్టి మనం ముందుగానే క్లైమేట్ రెసిలియంట్ అంటే క్లైమేట్ చేంజ్ ని తట్టుకునే వంగడాలను, క్లైమేట్ చేంజ్ ని తట్టుకునే సీడ్స్ ని మనం ముందుగానే ఏం చేయాలి, ముందుగానే తయారు చేయాలి. ఆ తయారు చేయడానికి కోసం మనకి ఈ సెకండ్ మిషన్ అన్నమాట. సెకండ్ మిషన్ ఏది, న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. సో దాని గురించి మనం మాట్లాడుతున్నాం. దీనికి దాదాపు 3,900 కోట్లతోటి కేటాయించారు. దీనికోసం ఏం చేయాలి మరి, మనం ఈ క్లైమేట్ రెసిలియన్స్ ని తట్టుకోవాలి అంటే క్లైమేట్ ని, వాతావరణ మార్పుల్ని తట్టుకునే వంగడాలను మనం తయారు చేయాలి. కొత్త సీడ్స్ ని, కొత్త టెక్నాలజీని. సో విచ్ ఆర్ అడాప్టబుల్ టు ద వాట్ క్లైమేట్ చేంజ్ కండిషన్స్. సో అలా మనము క్లైమేట్ రెసిలియంట్ అంటే ఏంటి, తట్టుకోవడం, బౌన్స్ బ్యాక్ అవ్వడం, ఈజీగా రీబౌండ్ అవ్వడం. సో అంటే వాతావరణ మార్పుల్ని తట్టుకోవడం అనమాట. సో దానికోసం మనం ఏం చేయాల్సి ఉంటుంది, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ చేయాలి మనకు స్పెషల్ గా. అండ్ వీటిని కాపాడుకోవడానికి ట్రై చేయాలి. ఏంటిది, ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఏం చేయాలి, మేనేజ్మెంట్ చేయాలి, అంటే వాటిని కాపాడుకోవాలి. అట్లా జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద వాట్ ఫుడ్ అండ్ ద ఫాడర్ క్రాప్స్, ఫుడ్ అండ్ ఫాడర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో మనకి, సో వాటి యొక్క జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటిది, తక్కువ ఈల్డ్ ఉంటే ఇంకా ఎక్కువ ఈల్డ్ పెంచేటట్టు కొత్త వాటిని ఏం చేయాలి, తయారు చేయాలి. అట్లాగే ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవాలి. సో ఫుడ్ కానీ, గడ్డి కానీ ఈ పెంచే ఉన్నాయి కదా, వాటి యొక్క ఈల్డ్ని పెంచడానికి కోసం ఏం చేయాలి, కొత్తగా తయారు చేయాలి. ఈల్డ్ ఇదే మనం జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ అంటున్నారు. జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ అంటే ఈల్డ్ని పెంచుకోవడం కానీ, డ్రాట్ ని తట్టుకోవడం కానీ, డిసీజ్ రెసిస్టెంట్ కానీ. సో ఇట్లాంటి కొత్త వాటిని ఏం చేయాలి, మనం తయారు చేయాలి. దేంట్లో, ఫుడ్ కి సంబంధించి కానీ, సో అగ్రికల్చర్ ఫాడర్ కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా కొత్త వెరైటీస్ ని తయారు చేయాలి. మనం ఏంటిది, కొత్త వెరైటీస్ ని తయారు చేయాలి. ఆ కొత్త వెరైటీస్ అంటే సో మేబీ సమ్ ఆర్ మేబీ డ్రౌట్ రెసిస్టెంట్ ఉండొచ్చు కొన్ని, రైట్. సో కొన్ని తీసుకుంటే మనకి
సో డిసీజ్ రెసిస్టెంట్ ఉండొచ్చు, ఓకేనా. సో ఇలా రకరకాల రెసిస్టెన్స్, కొన్ని మనకి ఈల్డ్ పెరగచ్చు, వాటి వల్ల ఏం పెరగచ్చు, ఎక్కువ మొత్తంలో దిగుబడి పెరగవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్ దీస్ ఆర్ రైట్. సో నెక్స్ట్ పల్సెస్ అండ్ నెక్స్ట్ అంటే ఆయిల్ సీడ్ క్రాప్స్ ని ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఇంప్రూవ్మెంట్ అంటే మళ్ళీ ఏంటిది, సేమ్ ఈల్డ్ పెరిగేటట్టు చూసుకోవాలి. ఇంప్రూవ్మెంట్ ఇన్ ద వాట్ కమర్షియల్ క్రాప్స్ యొక్క ఇంప్రూవ్మెంట్ కూడా జరగాలి, అంటే ఈల్డ్ పెరగాలి. అలాగే వీటిపైన రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, ఇన్సెక్ట్స్ పైన కానీ, మైక్రోబ్స్ పైన కానీ, అండ్ పాలినేటర్స్ పైన కానీ వీటిపైన రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది అంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. మనం వాడే అత్యధిక ఫెర్టిలైజర్స్ వల్ల కూడా ఇవన్నీ అంతరించిపోతున్నాయి. అత్యధికంగా మన ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల భూమి లోపల మైక్రోబ్స్ అన్ని కూడా ఏమైతే చచ్చిపోతున్నాయి. మనం ఎక్కువ మొత్తంలో పెస్టిసైడ్ స్ప్రే చేయడం ద్వారా సో సీతాకోక చిలుక ఇట్లా వచ్చేసి సో రంగుల సీతాకోక చిలుక అంటే ఆ సీతాకోక చిలుక రంగులు మొత్తం కూడా అయిపోయి షెడ్ అయిపోతున్నాయి. ఎందుకంటే మనం కొట్టే పెస్టిసైడ్స్ వల్ల సీతాకోక చిలుక రాదు, ఆ పువ్వును తినదు, పాలినేషన్ జరగదు. ఎందుకంటే ఆ వచ్చిన సీతాకోక చిలుక బటర్ఫ్లై ఏమైతే ఆ విషపూరితాన్ని తిని చచ్చిపోతున్నాయి. దానివల్ల పాలినేషన్ జరగదు. పాలినేషన్ జరగకపోతే ఏ పంటలు పండవు. కాబట్టి ఇన్సెక్ట్స్ పైన కానీ, మైక్రోబ్స్ పైన కానీ, పాలినేటర్స్ పైన చాలా ఇంపార్టెంట్. పాలినేటర్స్ లేకుండా ఏ పంటలు పండవు. బట్ దిస్ వాజ్ ద వాట్ మోస్ట్ ఇగ్నోర్డ్ ఫ్యాక్ట్ ఆఫ్ ద వాట్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ లో భాగంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇగ్నోర్ చేసినటువంటి ఒక ఇష్యూ ఏంటిదంటే ఇన్సెక్ట్స్ కానీ, మైక్రోబ్స్ కానీ, మేజర్లీ పాలినేటర్స్ కానీ ఎవరు కన్సిడరేషన్ లోకి చేయట్లేదు. మేజర్ గా పాలినేటర్స్ అనేది లేకపోతే మనకి ఏ పంటలు పండవు. దట్ వాస్ వెరీ బ్యాడ్ థింగ్. కానీ మనం వాటిని ఇగ్నోర్ చేయడం జరిగింది పూర్తిగా. ఇది క్లైమేట్ చేంజ్ లో వన్ ఆఫ్ ద లిమిటేషన్. పాలినేటర్స్ ని కాపాడాలి అని మనం ఎక్కడ కూడా దాని గురించి పెద్ద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. ఓకే, లీవ్ ఇట్. సో ఇన్సెక్ట్స్ కానీ, నెక్స్ట్ మైక్రోబ్స్ కానీ, నెక్స్ట్ ఏంటిది పాలినేటర్స్ కానీ. సో ఇదంతా కూడా ఏంటిదంటే సో మనకి సెకండ్ కింద ఏంటి క్రాప్ సైన్స్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ పెంపొందించాలి, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ చేయాలి, వీటిని పెంపొందించుకోవాలి. ప్లాంట్ అండ్ జెనెటిక్ రిసోర్సెస్ కానీ, అట్లాగే జెనెటిక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద ఫుడ్ అండ్ క్రాప్స్ కానీ, పల్సెస్ అండ్ ఆయిల్ సీడ్స్ కానీ, నెక్స్ట్ ఏంటిది కమర్షియల్ క్రాప్స్ కానీ, నెక్స్ట్ ఏంటిది ఇన్సెక్ట్స్ కానీ, మైక్రోబ్స్ కానీ, పాలినేటర్స్ కానీ ఉన్నాయి కదా. సో వీటంతా కూడా ఏం చేయాలి, మనం చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద వాట్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ అండ్ సోషల్ సైన్సెస్. అగ్రికల్చర్ సో మనకి దాదాపు సో దీనికి 2,200 కోట్లతోటి మనకి దీన్ని పెట్టడం జరిగింది. అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ని మనం సోషల్ సైన్సెస్ ఏం చేయాలి, మనకి పెంపొందించాల్సిన అవసరం ఉంది. అందుకని మరి అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ఎవరు ఇస్తారు, ఇదే కదా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళే కదా, న్యూఢిల్లీలో ఉంది కదా పూసా క్యాంపస్. సో ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ న్యూఢిల్లీ వాళ్ళే చేస్తారు. వాళ్ళు ఏం చేయాలి, ఎక్కువ మొత్తంలో ఇప్పుడు అగ్రికల్చర్ రీసెర్చ్ కానీ, అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ చేయడము, న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అకార్డింగ్ టు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఏం చేయడం, ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ ని పెంపొందించడము, క్లైమేట్ రెసిలియన్స్ ని వెరైటీస్ ని తయారు చేయడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డాటా ఉన్నాయి కదా, ఇలాంటి వాటిని వాడుకోవడము, ఇవన్నీ కూడా మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది దేంట్లో, అగ్రికల్చర్ లో. అందుకని చెప్పేసి ఈ అగ్రికల్చర్ లో కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారము సో అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ ని మాడిఫై చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ లో కూడా మనం కొత్తవి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. క్లియర్ కదా, కొత్తవి ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు చేస్తారు ఇవన్నీ కూడా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ ద వాట్ అగ్రికల్చర్ రీసెర్చ్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే అగ్రికల్చర్ ని మోడర్నైజ్ చేయాలంటే మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఎడ్యుకేషన్ పాత కాలం నాటి ఇంకా రట్టా కొట్టే సిలబస్ ని తీసేసి కొత్త సిలబస్ ని ఏం చేయాలి, యాడ్ చేయాలి అని ముచ్చట సింపుల్ గా చెప్పాలంటే. నెక్స్ట్ ఫోర్త్ వన్ సస్టైనబుల్ లైవ్ స్టాక్ హెల్త్ అండ్ నెక్స్ట్ ఏంటిది ప్రొడక్షన్. లైవ్ స్టాక్ యొక్క ఏమంటున్నాం, సస్టైనబుల్ లైవ్ స్టాక్ అని చెప్పేసి ఇక్కడ ఏముంది, హెల్త్, వాటి యొక్క హెల్త్ ని కాపాడుకోవాలి, లేకుంటే చనిపోతాయి కదా. వాటి యొక్క హెల్త్ ని కాపాడుకోలేకపోతే ఈ లైవ్ స్టాక్ ఏవైతున్నాయి, ఈ లైవ్ స్టాక్ అన్ని కూడా ఏమైతే చనిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ లైవ్ స్టాక్ హెల్త్. అండ్ నెక్స్ట్ ఏంటిది, లైవ్ స్టాక్ హెల్త్ బాగున్నప్పుడే వాటి ద్వారా ఏం జరుగుతుంది, ప్రొడక్షన్, మిల్క్ యొక్క ప్రొడక్షన్ పెరుగుతుంది. అంతే కదా, ఆవుకి ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, ఏమైనా ప్రొడక్షన్ పెరుగుతుంది, మిల్క్ ప్రొడక్షన్ రోజుకి మిల్క్ యొక్క ప్రొడక్షన్ ఏమైతే తగ్గిపోతుంది. కాబట్టి లైవ్ స్టాక్ యొక్క హెల్త్ ని కనుక మనం సస్టైనబుల్ గా కాపాడితే మాత్రమే మన ప్రొడక్షన్ పెరుగుతుంది, లేదంటే ప్రొడక్షన్ పెరగదు. అర్థమవుతుందా. ఇప్పుడు ఆవుకి అని మనకు సింపుల్ గా మన బ్రూసెల్లోసిస్ అంటాం, మనకు మీకు తెలుసు లైవ్ స్టాక్ బ్రూసెల్లోసిస్ అండ్ ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అని వస్తుంటాయి. మీకు ఇప్పుడు వర్షాకాలంలో చాలా ఎక్కువ మొత్తంలో మీకు కనుక ఆవులు ఎద్దులు ఉంటాయి చూడండి, ఫుట్ అండ్ మౌత్ డిసీజెస్ ఉంటాయి. అవి బురదలో నడిచి వాటి కాళ్ళ యొక్క ఈ డెక్కలు ఉంటాయి కదా, ఇవి అంటాయి కదా మనం కాళ్ళ. సో దాంట్లో మొత్తం వాటి పాపం అన్ని కూడా ఇంజురీస్ అయి పుండ్లు అయిపోతూ ఉంటాయి. లేదంటే కంటిన్యూగా మౌత్ నుంచి దానికి ఒక లాలాజలం, మనకి సలైవా అనేది బయటికి వస్తూ ఉంటుంది మనకి కంటిన్యూస్ గా, దానికి ఆహారం తినరాదు, మండుతూ ఉంటుంది లోపల.
సో ఇట్లాంటివన్నీ కూడా డిసీజెస్ వచ్చినప్పుడు అవి పర్ఫామ్ చేయలేవు. సో అందువల్ల వాటి యొక్క హెల్త్ ని మనం కాపాడగలగాలి. సో దాన్ని మనం ఏమంటాం, సో లైవ్ స్టాక్ అండ్ ఏమంటాం మనం, లైవ్ స్టాక్ ఏంటి, హెల్త్. సో లైవ్ స్టాక్ హెల్త్ అంటే బాగుంటేనే ప్రొడక్షన్ పెరుగుతుంది. అది దానికోసం మనం ఈ మిషన్ ని లాంచ్ చేస్తాం. అందుకని మనం ఇక్కడ పెంచేది ఏంటిది, లైవ్ స్టాక్ హెల్త్ ని కాపాడాలి. ఒకవేళ హెల్త్ బాగుంటేనే మనకి డెఫినెట్ గా ఏం పెరుగుతుంది, మనకి వాటి యొక్క ప్రొడక్షన్, లైవ్ స్టాక్ ద్వారా వచ్చే ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇప్పుడు కోళ్ళు ఉన్నాయి అనుకోండి, కోడి ఉంది, కోడి ఉన్నప్పుడు కోడి అనేది హెల్త్ బాగాలేకపోతే ఇంత చిన్నగా ఉంటుంది, చికెన్ తక్కువ వెళ్తుంది, నీకు టేస్ట్ రాదు. కోడి హెల్తీగా ఉందనుకో అది మంచిగా పెరుగుతుంది పెద్దగా, అప్పుడు నీకు చికెన్ టేస్ట్ చేస్తుంది. నువ్వు చాలా సార్లు అంటావు చికెన్ టేస్ట్ రాదంటే అది డిసీజ్డ్ కోడి అనమాట. అది కోడి, ఆ చికెన్ అనేది డిసీజ్డ్, దాన్ని తొందరగా కోసి పడేస్తారు జనరల్ గా. చాలా వరకు నీకు 100 రూపాయలకే బిర్యానీ, 50 రూపాయలకి బిర్యానీ తింటుంటావు కదా, ఆ 100 రూపాయలు 50 రూపాయల బయట తినే బిర్యానీ ఏంటంటే, సో అవి తక్కువ రేటుకి వచ్చే కోళ్ళు అనమాట. ఎందుకు తక్కువ రేటుకి వచ్చే కోళ్ళు అవి అంటే, అవి డిసీజెస్ కోళ్ళు అనమాట, అవి బతకవు. అందుకని చెప్పేసి వాటిని ఏం చేస్తారు, కోళ్ళ ఫారం నుంచి తొందర బయటకు పంపించేస్తారు. అమ్మేసేయరా తక్కువ ధరకి, కానీ చనిపోతే మళ్ళీ ఎవడు కొనడు అని చెప్పి. అర్థమవుతుందా? సో పాయింట్ అది. సో కమ్ బ్యాక్ టు హియర్. సో కాబట్టి వీటన్నిటిని కూడా పెంచుకోవాలంటే మనకి 1700 కోట్లతోటి లాంచ్ చేస్తాం మనకి. సో యానిమల్ హెల్త్ మేనేజ్మెంట్ అండ్ వెటర్నరీ, అంతే కదా. ఈ యానిమల్ యొక్క హెల్త్ ని కాపాడాలంటే మనం ఫస్ట్ వీటిని మనం ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది వెటర్నరీ ఎడ్యుకేషన్ ని పెంచాల్సిన అవసరం ఉంది. అట్లాగే మనకి నెక్స్ట్ ఈ మిల్క్ యొక్క ఈ ప్రొడక్షన్ ని పెంచాలంటే డైరీ ప్రొడక్షన్ అండ్ టెక్నాలజీని డెవలప్మెంట్ చేయాలి. డైరీ ఫామ్లలో మిల్క్ ని చిల్లింగ్ చేసే కెపాసిటీ కానీ, పెరుగు తయారు చేసే కెపాసిటీని కానీ, లేదంటే చీజ్ తయారు చేసేది కానీ, యోగర్ట్ తయారు చేసే టెక్నాలజీస్ కానీ, అవి ట్రాన్స్పోర్ట్ చేసే టెక్నాలజీస్ కానీ, కోల్డ్ స్టోరేజెస్ కానీ, ఇవన్నీ ఎక్కువ మొత్తంలో డెవలప్మెంట్ చేయాల్సింది. అప్పుడే మనకి ఇది పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది, లేదంటే అవన్నీ పాడైపోతాయి కదా. సో కాబట్టి అందువల్ల సో డైరీ ప్రొడక్షన్ టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ, అండ్ నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్. యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ ని మనం కాపాడు, కొత్త మనము వాటిని సృష్టించాల్సిన అవసరం ఉంది క్లోనింగ్ ద్వారా. సో దట్ ఈస్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ అండ్ ప్రొడక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్, అండ్ యానిమల్ న్యూట్రిషన్ అండ్ ద స్మాల్ రిమినెంట్ ప్రొడక్షన్ అండ్ ద డెవలప్మెంట్. సేమ్ మళ్ళీ యానిమల్ కి సంబంధించినటువంటి న్యూట్రిషన్ ని, వాటికి కావాల్సిన న్యూట్రిషన్ ని కూడా పెంచాలి. వాటికి కావాల్సిన గడ్డి, దానా, ఇవన్నీ కూడా మనకు కావాలి, లేకపోతే కష్టం అవుతుంది. అర్థమైనా? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటిదంటే, ప్రపంచంలో ఈ రోజు 37% క్రాప్స్ ని మాత్రమే మనం డైరెక్ట్ గా తింటున్నాం. మిగిలిన క్రాప్స్ అన్ని పండించే పంటలు ఎక్కడ పోతున్నాయంటే, మిగిలిన పండించే పంటలలో మైస్ కానీ, సోయాబీన్ కానీ, ఆయిల్ కేక్ కానీ, బ్రాన్ కానీ. సో ప్రపంచంలో ఈ క్రాప్స్ అన్ని కూడా ఎక్కడ పోతున్నాయి తెలుసా? యానిమల్ ఫీడ్ కోసమే పోతున్నాయి. ప్రపంచంలో మనకి ఫుడ్ క్రాప్స్ పండించే నేల కన్నా కూడా ఫీడ్ క్రాప్స్ పండించే నేల ఎక్కువ. దిస్ వాస్ సెడ్ ఇన్ ద ఎకనామిక్ సర్వేలో క్లియర్ గా, ఈ సంవత్సరం ఎకనామిక్ సర్వేలో చెప్పడం జరిగింది క్లియర్ గా. ప్రపంచం అనేది ఫుడ్ క్రాప్స్ ని పండించట్లేదు, ఎక్కువ ఫీడ్ క్రాప్స్ ని పండిస్తుంది. ఎవరిని ఫీడ్ చేయడానికి? యానిమల్స్ ని ఫీడ్ చేయడానికి. అమెరికా లాంటి దేశాలు కానీ, యూరోప్ లాంటి దేశాలు, పర్టికులర్ నార్త్ అమెరికా, యూరోప్ లాంటి దేశాలలో బీఫ్ కానీ, ల్యాంబ్ కానీ తినే పర్సెంటేజ్ పాపులేషన్ చాలా ఎక్కువ. బీఫ్ ని, ల్యాంబ్ ని తినడానికి కోసము యానిమల్స్ కి ఫీడ్ ఇవ్వాలి కదా. సో కాబట్టి ఫుడ్ క్రాప్స్ కన్నా ఎక్కువ కూడా ఈ ఫీడ్ క్రాప్స్ ఎక్కువ మొత్తంలో పండిస్తున్నాం. ఏవి? సోయాబీన్ కానీ, ఓకే, మనకి మైజ్ కానీ, ఆయిల్ కేక్ కానీ, బ్రాన్ కానీ, ఇట్లాంటివి పండిస్తున్నాం. సో మనకి అందువల్ల లైఫ్ స్టాక్ హెల్త్ కానీ అండ్ ప్రొడక్షన్ ఏం చేయాలి? పెంచాల్సిన అవసరం ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద హార్టికల్చర్ అంటే ఏంటి? మనకి ఫ్రూట్స్, రాఘవేంద్ర రావు యొక్క ఏంటిది సినిమాలో వాడేటువంటి ఫ్రూట్స్ ఏం చేయాలి? మనం గట్టిగా పండించాలన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ సో ట్రాపికల్ అండ్ నెక్స్ట్ ఏంటిది సబ్ ట్రాపికల్ అండ్ టెంపరేట్ హార్టికల్చర్ క్రాప్స్. అన్ని ఏరియాస్లలో, ట్రాపికల్ రీజన్స్ లో కానీ, సబ్ ట్రాపికల్ రీజన్స్ లో టెంపరేట్. ట్రాపికల్ రీజన్స్ అంటే మామూలుగా 27 డిగ్రీ సెల్సియస్ టెంపరేట్. సబ్ ట్రాపికల్ అంటే ఒక 23 అలా ఉంటుంది. ఇక టెంపరేట్ రీజన్స్ అంటే మనకి ఆప్టిమమ్ టెంపరేచర్స్ ఉంటాయి, 15 నుంచి 17, 20 ఆ రేంజ్ లో ఉంటాయి. అలా మనకి అన్ని టెంపరేచర్స్ ని తట్టుకుని ఏం చేయాలి? హార్టికల్చర్ క్రాప్స్ పండించాలి. అండ్ దాంతో పాటు మనకి ఈ రూట్స్, మీ అందరికి తెలుసు, రూట్స్ కానీ, ట్యూబర్స్ కానీ, బల్బ్స్ కానీ, అంటే నెక్స్ట్ ఎరిడ్ క్రాప్స్ ని కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. రూట్ క్రాప్స్ తెలుసు మీకు, ఇవి మన బల్బ్. ఈ ట్యూబర్స్ అంటే మనకి పసుపు కానీ, జింజర్ కానీ, ఇవన్నీ ట్యూబర్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. మనకి బల్బ్స్ అంటే ఇవి మనకి ఆనియన్ కానీ, గార్లిక్ కానీ, ఇవన్నీ ఏంటి? మనకి బల్బుస్ అవి. ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా. సో రూట్స్ కానీ, ట్యూబర్స్ కానీ, బల్బుస్, ఇవన్నీ ఏంటి? మనకి ఎయిరిడ్ క్రాప్స్. దాంతో పాటు మనకి వెజిటేబుల్స్ కానీ, ఫ్లోరికల్చర్ కానీ, మష్రూమ్స్, పర్టికులర్ మష్రూమ్స్, దాంతో పాటు ప్లాంటేషన్ స్పీసీస్, మెడిసినల్ ప్లాంట్స్ కానీ, అరోమాటిక్ ప్లాంట్స్ కానీ, ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే ఏంటిది? మొత్తం హార్టికల్చర్ అన్ని క్రాప్స్ ని కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో ఇవన్నిట్ల పైన మనం ఎక్కువ మొత్తాలు ఏం చేయాలి? సో డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సో వీటిపైన ఫోకస్ చేయబోతుంది గవర్నమెంట్ అనేది. ఇది ఒక మిషన్. ఏది? సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద హార్టికల్చర్.
నెక్స్ట్ స్ట్రెంథెనింగ్ ఆఫ్ ద వాట్ కృషి విజ్ఞాన కేంద్రాస్. కృషి విజ్ఞాన కేంద్రాస్ ఎవరు? ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళ సహాయంతో మనకి మినిస్ట్రీ ఆఫ్ ద అగ్రికల్చర్ కింద నడుస్తాయి. ఈ కృషి విజ్ఞాన కేంద్రాస్ ఏం చేస్తాయంటే ఫార్మర్ కావాల్సినటువంటి సో ఇన్ఫర్మేషన్ ని చేరవేస్తూ ఉంటాయి. వీటిని అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ కానీ, వెదర్ డాటాని కానీ, సో ఇట్లాంటి క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, ఇట్లాంటి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉంటాయో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం పొందొచ్చు అనమాట వీటి ద్వారా, కృషి విజ్ఞాన కేంద్రాస్ ద్వారా. ఓకేనా? సో కాబట్టి ఇవి కృషి విజ్ఞాన కేంద్రాలు స్టార్టెడ్ బై ద వాట్ యూనియన్ గవర్నమెంట్. ఓకేనా? సో దీన్ని మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మనకు ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాస్ అనేవి ఉండేవి. ఆర్బీకే రైతు భరోసా కేంద్రాస్ ఆర్ నథింగ్ బట్ ఇలాంటివి కృషి విజ్ఞాన కేంద్రాస్. ఇప్పుడు తెలంగాణలో మనకు తీసుకుంటే రైతు వేదికలు ఉన్నాయి, తెలంగాణలో తీసుకుంటే రైతు వేదికలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే ఏమున్నాయి? రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఇది స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినవి, కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఏంటిది? కృషి విజ్ఞాన కేంద్రాస్ ఇస్ నథింగ్ బట్ సేమ్ యాజ్ రైతు భరోసా కేంద్రాస్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఆర్ అదర్వైజ్ రైతు వేదికాస్ ఆఫ్ ద తెలంగాణ గవర్నమెంట్, రెండు అవే. సో కాకపోతే ఇవి సెంట్రల్ గవర్నమెంట్. సో అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది ఏముంటుంది మనకి అవైలబిలిటీ ఉంటుంది. వీటిని స్ట్రెంథెనింగ్ చేయడానికి 1200 కోట్లు కేటాయించడం జరిగింది. అట్లాగే నేచురల్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ కోసం కూడా 1100 కోట్లు కేటాయించారు. దీనికి నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే ఇంకా అవన్నీ కూడా సో ఏమైనా కెనాల్స్ కూలిపోతే కెనాల్స్ కానీ, ఇక్కడ మైనర్ ట్యాంక్స్ కూలిపోతే మైనర్ ట్యాంక్స్ ని రిపేర్ చేయడం కానీ, ఓవరాల్ గా ఎన్విరాన్మెంట్ కాపాడడానికి కోసం, ఎక్కడెక్కడైతే ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుందో అలాంటి ఎన్విరాన్మెంట్ కాపాడడానికి కోసం ఇవన్నీ కేటాయించడం అనేది జరిగింది. సో ఇలా 7 మిషన్స్ అనేది మనకి సో ఇలా లాంచ్ చేయడం అనేది జరిగింది. సో యాజ్ ఫర్ ద వాట్ సో ఇది 7 మిషన్స్ అనేది. ఓకేనా? మీకు ఈ డాక్యుమెంట్ యాస్టీస్ గా మనకి PIB లో అవైలబుల్ ఉంటుంది. సో September 2 క్యాబినెట్ క్లియరెన్సెస్ టు అగ్రికల్చర్ అని కొట్టండి మీరు. సో గూగుల్లో మీకు డైరెక్ట్ గా PIB డాక్యుమెంట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది క్లియర్ గా. ఓకేనా? సో ఇది సో 14,235 కోట్లతోటి సో చూడొచ్చు. ఇది డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ మిషన్ అండ్ ఏంటి నెక్స్ట్ ఎడ్యుకేషన్, లైవ్ స్టాక్, హార్టికల్చర్, కృషి విజ్ఞాన కేంద్రాస్ మేనేజ్మెంట్. గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని కూడా అడగవచ్చు. లేదంటే కొంచెం ఈ అగ్రి స్టాక్ గురించి కానీ, కృషి డిసిజన్ సపోర్ట్ సిస్టమ్ కానీ ఇట్లాంటి వాటి గురించి అడగవచ్చు. మనకి ఏమైనా అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో కాబట్టి కొంచెం 1-2 సార్లు చదవండి. కొంచెం సింపుల్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఎగ్జామినేషన్ లో ఆన్సర్ మాత్రం ఎత్తిపోద్ది. అంటే చూడడానికి సింపుల్ గానే ఉంది, ఇది ఏముందిలే బొంగ అనిపిస్తాయి, కానీ ఎగ్జామ్ లో బంగ అవుతుంది లాస్ట్ కి. అర్థమైందా? సో కాబట్టి అందుకోసం అట్లా చేయకండి, ఇగ్నోరెన్స్ చేయకండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. స్టార్టింగ్ లో చెప్పినటువంటి మనకి ఏదైతే ఈ ఏంటిది మన ఈ September 2 రోజు క్లియర్ చేయబడింది, అది మీరు PIB డాక్యుమెంట్ చూడొచ్చు, డైరెక్ట్ అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.